హైలైట్ చేసింది. ఫైనల్లో భారత రెజ్లర్ పథకం ఖాయం, తుదిపోరుకు నీరజ్, సెమీస్లో ఓడిన హాకీ జట్టు ఖచ్చితంగా పథకాలు సాధిస్తారనుకున్న అగ్రశ్రేణి క్రీడాకారులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుంటే, పథకాలు అందినట్టే అంది చేజారుతుంటే, రెండంకెల పథకాల ఆశలు నీరుగారిపోతుంటే ఎంత వేదనో. 1, 2, 3, 4 ఇలా రోజులు గడిచిపోతున్నాయి. పథకమే కానరాదాయే. అభిమానుల్లో పూర్తిగా నైరాశ్యం ఆలుముకున్న వేళ ఆశలు నిలబెట్టడానికి నేనున్నానంటూ వచ్చింది కుస్తీ యోధురాలు వినేష్ పొగట్. విశ్వక్రీడలో గత 2 పర్యాయాలు రక్తహస్తాలతో వెందిరిగి ఈసారి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ అమ్మాయి తన విభాగంలో కఠిన ప్రత్యర్థులు ఒక్కొక్కరినే మట్టి కరిపిస్తూ ఏకంగా ఫైనల్కు దూసుకెళ్ళింది. ప్యారిస్లో ఇప్పటిదాకా కాంస్యాలతో సరిపెట్టుకున్న భారత్ అంతకు మించిన పథకాన్ని ఖాయం చేసింది. బుధవారం జరిగే ఫైనల్లో గెలిస్తే వినేష్కు స్వర్ణం సొంతమవుతుంది, ఓడిన రజితం దక్కుతుంది. మరోవైపు అంచనాలను నిలబెడుతూ బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్లో చోటు ఖాయం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్లో అతను అగ్రస్థానంతో పథకపోరులో అడుగుపెట్టాడు. కానీ స్వర్ణమో రజతమో సాధించేలా కనిపించిన హాకీ వీరులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుట్లో కోల్పోయారు. ఇక వారి పోరాటం కాంస్యం కోసమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 6 ప్రాజెక్టులకి